వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలట. వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక. బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్నటువంటి సందిగ్ధత, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నటువంటి సర్కారు. గ్రామ సభల కారణంగా ఊర్లలో మారిన పరిస్థితులు. వేసవిలో ఓవైపు పరీక్షలు, మరోవైపు ఎండలు. వానాకాలంలో నిర్వహణకు సర్కారు సమాయత్తం. నేటి నుంచి మున్సిపల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం చూస్తున్నాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ వాతావరణం, పథకాల అమలు గడువు, ఇంటర్ 10వ తరగతి వార్షిక ప్రవేశ పరీక్షలు, వేసవికాలం దృష్ట్యా మరో 4-5 నెలల తర్వాతనే ఎన్నికలు జరిగేటట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మార్చి 31 వరకు గడువుగా నిర్దేశించింది. దీన్ని కారణంగా చూపుతూ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో పథకాలన్నీ అమల్లో గ్రామాల్లో అమలు అవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఫలితాలు మరో రకంగా ఉంటాయని అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే కీలక నేతలకు సమాచారం అందించినట్టుగా తెలిసింది. పారదర్శకత కోసం ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలు రసాభాసగా మారడంతో గ్రామాల్లో వాతావరణం కొంత మారింది. పథకాలకు అర్హులుగా ఎంపికైన వారు, సైలెంట్గా ఎంపిక కాని వారు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామ సభ ప్రారంభమైన కొద్దిసేపటికి అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎంత సర్ది చెప్పినా అక్కడి ప్రజలు వినేటట్లుగా లేరని నిర్ధారణకు వచ్చి అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలపై ప్రభావం పడుతుంది అధికార పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికార పార్టీ ప్రభుత్వం ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. గ్రామ సభల్లో ఆందోళన, దీనికి కారణం బీఆర్ఎస్ పార్టీ. అది వాళ్ళు ఎన్కరేజ్ చేసుకున్న దానిలో ఉన్నారు. వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇస్తున్నాడు. దాని తర్వాతనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మొత్తానికైతే ముందుకు పోయేటట్టుగా కనబడతా ఉంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాత అప్పుడు ఎన్నికలు పోయే అవకాశం కనబడతా ఉంది. సో దానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశంగా కనబడతా ఉంది. సో మొత్తానికి అయితే వేసవి తర్వాత ఉంటుందనేది అంటా ఉన్నారు. చూడాలి మరి ఏమవుతుందో. సో